1990 2000 సంవత్సరం వరకు కూడా అమెరికాకి వెళ్ళిన వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ సంపాదన అంతా డాలర్లోనే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ 2047 వరకు కూడా ఖచ్చితంగా ఇండియాదే. మనం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం. ఇండియాలో స్టార్టప్ ఈకోసిస్టమ్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ఈవెన్ ఇండియాలో కూడా పెద్ద పెద్ద సిటీస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ చాలా పెరిగిపోయింది. అసలు ఇండియా అమెరికాకి ఏమాత్రం తీసిపోదు. అమెరికాలో సంపాదన ఎక్కువే, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే. ఇండియాలో అంతే కష్టపడితే అంతే సంపాదించొచ్చు. అంతేకాదు ఇండియాలో చాలా అవెన్యూస్, ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోతున్నాయి అనమాట. అండ్ నేషన్ బిల్డింగ్ అన్నిటికన్నా ముఖ్యం. మన నేషన్ బిల్డింగ్ 2047 వికసిత్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దానిలో ప్రతి ఒక్క యువత పాలుపంచుకోవాలి. అంటే ఖచ్చితంగా మన దేశానికి మనం చాలా అవసరం. అన్నిటికన్నా మించి మన కల్చర్, మన ఫ్యామిలీ, మన సిస్టమ్స్, మన భారతదేశం, మన డైవర్సిటీ వీటిని దాటి అమెరికాకి వెళ్ళాల్సిన అగత్యం ఏంటి, అవసరం ఏంటి? ఓ పక్క ఆస్ట్రేలియాలో ఇండియన్స్ వెళ్ళిపోమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇతర దేశాల్లో అక్కడక్కడ ఇండియన్స్ పైన అటాక్స్ కూడా జరుగుతున్నాయి. అమెరికాలో అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది మీ హక్కు కాదు, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేము వీసాలు టైట్ చేస్తున్నాం అని చెప్పి అందరినీ బెదిరిస్తున్నారు. ఈ టైంలో ఎవరైతే యూత్ ఉంటారో, ముఖ్యంగా బాగా చదువుకుంటూ భారతదేశంలో ఉంటారో ఖచ్చితంగా ఇండియాలో చాలా అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి. చాలా స్టార్టప్స్కి ఇండియాలో స్కోప్ ఉందన్నమాట. ఒక చిన్నది రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, లుషియస్ అని చెప్పి ఒక స్టార్టప్.